మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు, మీడియా కమిటీ కన్వీనర్, టీపీసీసీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉన్నారు మనతో పాటు. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అవుతారు. అడ్వకేట్ శరత్ గారు కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో ముందుగా సామ రామ్మోహన్ రెడ్డి గారు, మీకు ఏమంటారు? మీరు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. రేవంత్ రెడ్డికి ఇది డూ ఆర్ డై ఎలక్షన్. ఇప్పుడు మీరు ట్వీట్ కూడా చేశారు, గెలుస్తున్నాం, ఇంకా కారు కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు, కారు శీతలావస్థకు చేరడం ఖాయం, ఆ సెన్స్ లో ట్వీట్ పెట్టినట్టున్నారు. యా భరత్ గారు, ముందుగా మీకు, సునీత గారికి, అదే జీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. మా కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి ఉంది సార్. ఎందుకంటే కంటోన్మెంట్లో కూడా మేము ప్రగతి పదంలోనే మా ఫ్లోట్ చేసినటువంటి సంక్షేమాల మీదనే మేము మాట్లాడినాం. తర్వాత మా యొక్క ఆలోచనలను జనాలకు పంచుకొని మేము గెలిచినాం. కానీ బీఆర్ఎస్ పార్టీతో ఒకసారి మనం గమనించుకుంటే, వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే ప్రచారం చేసిరో ఈ రోజు కూడా అదే ప్రచారం చేశారు. పెద్ద కొత్తగా లేదు కదా వాళ్ళు ప్రచారం చేసుకోనికి. గత 10 సంవత్సరాలలో ఏం చేసిర్రు అనేటటువంటి జూబ్లీహిల్స్ లో ఈ రోజు కూడా అదే చెప్పుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే 39 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకటి దక్కి 38కి వచ్చింది. 38 వచ్చింది అని అంటే వాళ్ళ గ్రాఫ్ ఇట్లున్నది, ఒకటి తగ్గింది అంటే కిందికి ఉంది. మేము ఒకటి పెరిగినాం, మేము పైకి పోతున్నటువంటి వాళ్ళం, అంటే మా గ్రాఫ్ పెరుగుతున్నటువంటి. ఈ రోజు ఒకవేళ గిట్ట ఈ ఎన్నికలు అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అసలు మన ఉనికే లేకుండా పోతాం అనేటటువంటి భయంలోకి బీఆర్ఎస్ పార్టీ పోవడము, వాళ్ళకు ఉంటున్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా పాపం ఇన్ని రోజుల సంది 2 ఏళ్ల సంది పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అయినా అనుకోండి, వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాలైనా అనుకోండి, లేకపోతే మీలాంటి ఛానళ్ళ లోగోలు కూడా పెట్టుకొని ప్రచారం చేసినటువంటి ఫేక్ ప్రచారాలే అనుకోండి, ఫేక్ చేస్తున్నారా? అన్నిట్లలో చేస్తున్నారు. ఈ రోజు వెలుగు పేపర్లో వచ్చింది చాలా స్పష్టంగా. నేను ఛానల్స్ మీద అసలు వాళ్ళ లోగోలు పెట్టేసేసి, ఈ రోజు V6 ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, V6 ఉంది, వాళ్ళ అవతల లోగోలు పెట్టేసి వీళ్ళు దుష్ప్రచారాలు చేయడం. అంటే ఎంతకైనా దిగజారిపోయి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో స్టంట్లు వేసిండ్రో అదే స్టంట్లు ఈ రోజు కూడా, అంటే అబద్ధాలను నమ్ముకొని ముందుకు పోయేటటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ మేము మాత్రం సంక్షేమాలు చెప్తున్నాం, అభివృద్ధి చెప్తున్నాం, చేసిందే చెప్తున్నాం, పారదర్శకంగా మేము ఉన్నాం. నిజాయితీగా వ్యవహరించినటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకునేటటువంటి కల్చర్లో తెలంగాణ సమాజం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి 10 ఏళ్లలో ఒక సన్న బియ్యం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చేసేసి బండబూతులు నాయకులను తిట్టుకుంటా, ముఖ్యమంత్రి గారిని మాట్లాడుకుంటా, అసలు ఇదేదో బూతులు కేటీఆర్ అన్నారు, నేను ఎక్కడ బూతులు నేను తిట్టను అని చెప్పారు. బూతులు తిట్టింది నాకు రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. ఇప్పుడు బూతులు తిట్టి చెత్త నా కొడుక అని అన్నారు సభలో. ఇప్పుడు వాడు వీడు అనేటటువంటి భాషని కేటీఆర్ గారు అనలేరా అని అంటే మళ్ళీ పాస్ట్ లెక్క పెట్టారు. బట్ ఈ క్యాంపెయిన్ లో కేటీఆర్ తిట్టినట్టు అనిపించలేదు. రేవంత్ రెడ్డి మొన్న చెత్త నా కొడుక అంటే తెల్లారాయన. ఇప్పుడు మా ఇంటర్వ్యూలో కూడా అడిగాను నేను, ఈ బూతులు అంటే మా తండ్రి, నేను అసలు క్యాంపెయిన్లో మా తండ్రి చెప్పారు. ఇన్ఫాక్ట్ మా ఇంటర్వ్యూ నడుస్తుండగా నేను ప్రేక్షకులతో కూడా షేర్ చేసుకోవాలి, కేసీఆర్ నుంచి కాల్ వచ్చింది కేటీఆర్. ఆ విషయం ఇంటర్వ్యూలో కూడా చెప్తారు, అర్జెంటుగా మాట్లాడాలని. ఆయన రిస్ట్రిక్ట్ చేశారు, అసలు ఎట్టి పరిస్థితిలో ఏమంటారు బూతులు మాట్లాడొద్దు, టెంప్ట్ చేసినా టెంప్ట్ కావద్దని చెప్పారు కేటీఆర్ సలహా. సరే, ఇన్ఫాక్ట్ అంత ముందు రోజే ఈ సంఘటన రేవంత్ రెడ్డి చెత్త ఏరకపోతే ఎవరు చెత్త నా కొడుకు అని అన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ గిట్ట చూస్తే, మళ్ళీ రేపు కూడా ఉంది. సో ప్రెస్ మీట్ గిట్ట చూస్తే అసలు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఏమేం చేసినాం, 10 సంవత్సరాల వాళ్ళు ఏమేం చేసిండ్రు, తర్వాత కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి బీజేపీ ఏం చేసింది, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి తెలంగాణను ఎట్లా నాశనం చేసిండ్రు, మనం వచ్చినాక ఢిల్లీకి ఇన్నిసార్లు తిరుగుకుంటా ఏమేం పనులు మనం చేసుకుంటా వచ్చినాము, అయినా కూడా కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా చేస్తా ఉన్నాయి. అందుకనే బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సో కిషన్ రెడ్డి గారు ఒకవేళ గిట్ట జూబ్లీహిల్స్ ఇంకా సమస్యలు ఉన్నాయని గిట్ట ఏదైనా అడ్రస్ చేస్తే అది ఆయన కంట్లలో ఆయనే పొడుచుకున్నట్టు తప్ప అంతకు మించి వేరే లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఒక ఎంపీ లెక్క ఆ ప్రాంతానికి నువ్వు ఉండి కనీసం అక్కడ అభివృద్ధి అనేటటువంటి నోచుకోలేదు ప్రాంతాలు అని అంటే, మొన్నటిదాకా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ అయినా లేకపోతే దీర్ఘకాలం ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి గారైనా ఇద్దరి యొక్క వైఫల్యాలని జనాలకు మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం తప్ప అంతకు మించి అయితే వేరేదేం లేదు కదా. సో మేమనేటటువంటిది ఏంటిది అని అంటే,
మేము సంక్షేమాలు చెప్పినాం. ఇప్పుడు ప్రచారాలకు పోతున్నారు, ప్రతి ఇంటికాడ పోయి ఛాయో ఏదో తాగుతారు, ఫ్యాన్ వేసుకున్నా కూడా ఆ ఉచిత విద్యుత్ మేము ఇచ్చినటువంటిదే. లేకపోతే ఛాయ్ అయినా కూడా గ్యాస్ స్టవ్ 500 రూపాయలకు సిలిండర్ కూడా మేము ఇచ్చినటువంటిదే. లేదా ఒక భోజనం గిట్ట చేస్తే సన్నబియ్యం కూడా మేము ఇచ్చినటువంటిదే. సో సంక్షేమాల వ్యవహారంలో ప్రతి గడపని దాకినటువంటి దాన్ని అసలు ప్రజలనే ఒక చెడ్డవారి లెక్క చిత్రీకరించి చూపేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. భరత్ గారు ఎప్పుడన్నా మనకొకరు మేలు చేసిందో అని అంటే మేలు చేసినటువంటి వాళ్ళది గుర్తు పెట్టుకుంటాము అనేటటువంటిది తెలంగాణ కల్చర్లో ఉంటుంది. గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెలో పెట్టుకుంటాము అనేటటువంటిది తెలంగాణ ప్రజలలో ఉంటుంది. ఎందుకంటే అది ఉద్యమ సమయంలో కేసీఆర్ కొట్లాడిండు అనేటటువంటి దానికే వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చిండ్రు, అభివృద్ధి బాటకు తీసుకోబోతున్నందుకు అవకాశం మీకే ఇస్తాం అనేటటువంటిది అటు పార్లమెంట్ లో కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కానీ చూపించిండ్రు. సేమ్ రిజల్ట్ అనేటటువంటి ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా చూడబోతున్నాము. కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ప్రజలకు ఏమాత్రం కూడా సహించేది కాదు. చీ కొడుతురు అని మాట్లాడతారు, లేకపోతే ప్రజలు దగ్గర అనిస్తలేరు అని మాట్లాడతారు. దేనికోసం చీ కొడతారండి? దేనికోసం చీ కొడతారు? వాళ్ళ పిల్లల చదువుల కోసం. అరే ఈరోజు జూబ్లీహిల్స్ ఒకటే బడి ఉంది, ఎందుకు 10 సంవత్సరాల కనీసం బడులు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది? ఉన్నటువంటి ఆ బడులకు కూడా సకాలంలో ఒక పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు నోచుకోలేదు? గత 10 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా 7 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కనీసం సకాలంలో ఒక బట్టలు ఇచ్చినటువంటిది కానీ పుస్తకాలు ఇచ్చినటువంటిది కానీ చరిత్ర గిట్ట బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఇవన్నీ పక్కన వేస్తే సుమారు 7,000 స్కూళ్ళని తీసేసారు. ఏంది అంటే ఎన్రోల్మెంట్ అయితే లేదు, టీచర్ స్టూడెంట్ రేషియో తగ్గిపోయింది కాబట్టి తీసేస్తున్నామని. సేమ్ యూపీ కల్చరే. ఇప్పుడు పిల్లల యొక్క విద్యని మనం పెంచాల్సినటువంటి బాధ్యత మన కాడ ఉంటుంది. 5,300 కోట్ల రూపాయల అభివృద్ధి జూబ్లీహిల్స్ లో చేశానని చెప్పి కేటీఆర్ మన ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ ఏం వేసారు అనేటటువంటి దాంట్లో పెద్ద భాగం అంటే సింహ భాగం ఏం చేసినా ఒకటి చూపెట్టని అడిగినాం. మేము అడిగింది గిట్ట తప్ప సింహ భాగం పేరుతో చెప్పు జనాలకి. ఇప్పుడు నేను 2,000 కోట్లు ఇచ్చినా, 3,000 కోట్లు ఇచ్చినా. మెట్రో నియోజకవర్గంలో మెట్రో ఏడుంది? మెట్రో మేము చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెట్రో మేము చేసామంటారు. కంప్లీట్ ఇప్పుడు ఫౌండేషన్ ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పెద్దవాళ్ళకి పెన్షన్లే ఉన్నాయి, వితంతుల పెన్షన్లే ఉన్నాయి, లేకపోతే వికలాంగుల పెన్షన్లే ఉన్నాయి. ఇవన్నీ మేము వచ్చినాక చేసినామంటే అతుకుతుందా? ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సంక్షేమాలను కొనసాగిస్తే నీ ఖాతాలకు రాదు. అట్లనే ఎప్పుడో శాంక్షన్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి ఒక ప్రాజెక్టులు నువ్వు కంటిన్యూ చేసినా నీ దాంట్లోకి రావు. ఏదైనా సరే ఇప్పుడు మేమేమన్నాం, గోదావరి జలాలను కూడా మేము హైదరాబాద్ కి తెచ్చేటటువంటి ఆలోచన మళ్ళీ కొత్త మేము చేసినాం. సో నాకు ప్రశ్న ఏంటిదంటే మీ 10 సంవత్సరాలలో కొత్త వాటర్ సోర్స్ పాయింట్ అంటే ఇప్పుడు అంతకంటే ముందు ఉంటున్నటువంటి గోదావరి కృష్ణా నుంచి కాంగ్రెస్ పార్టీ సోర్స్ పాయింట్స్ నుంచి తాగనీకే నీళ్లు వస్తున్నటువంటివే తప్ప ఈ 10 సంవత్సరాలలో ఈ నగరానికి తాగేటటువంటి నీళ్ళ కొత్త సోర్స్ పాయింట్ ఏదైనా తెచ్చిన. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సారీ టు డిస్టర్బ్ యూ. పాయల్ శంకర్ గారు మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్